హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు నెక్స్ట్. ఈ రోజు మనం వీడియోలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఉప్పు కప్పు రంబు మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఒక సటారికల్ కామెడీ డ్రామా. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, నాకెలా అనిపించింది అన్ని విషయాలని తెలుసుకునే ముందు ఈ స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, కీర్తి సురేష్ అయితే తన కర్మ కాలిపోయి ఒక ఊరు పెద్దగా అయితే అవుతుంది. ఆ టైంలోనే ఆ ఊరి శ్మశానంలో ప్లేస్ అయితే అయిపోద్ది. అలాంటి ఒక సెన్సిటివ్ ప్రాబ్లమ్ ని వీళ్ళందరూ కలిసి ఎలా సాల్వ్ చేశారు అన్న విషయాలని మనం ఈ మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. నిజానికి ఇలాంటి ఒక క్రేజీ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు వరకు మనం అసలు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. కానీ అంత సాటిస్ఫైయింగ్ గా ప్రెజెంట్ చేశారా అంటే నేను పార్షియల్లీ ఎస్ అనే అంట. ఈ మూవీ నాకు చాలా వరకు వర్కౌట్ అయిందని చెప్పాలి, ఎక్సెప్ట్ ఫ్యూ పోర్షన్స్ అంతే. ఈ మూవీలోని కాన్సెప్ట్, ఎమోషన్, కామెడీ, ఆ సెటప్ అంతా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. కానీ మధ్య మధ్యలో నేరేషన్ కొంచెం అన్వాంటెడ్ గా మరీ సాదీసిన ఫీల్ అయితే వచ్చింది. కానీ వాటన్నిటిని ఈ మూవీలోని కామెడీ, టైమింగ్ అండ్ అలాగే ఆ ఎమోషన్ తో మళ్ళీ మన మెయిన్ లీడ్స్ యాక్టింగ్ తో అయితే దాన్ని అంతా కవర్ డ్రైవ్ అయితే కొట్టేశారు. అసలు ఇందులో అనదర్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మూవీ సినిమాటోగ్రఫీ అయ్యా. ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది. అసలు విలేజ్ అట్మాస్ఫియర్ కి అలా లీనమైపోయాం అంతే. అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. ఫైనలీ ఈ మూవీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అవుతున్న ఫీల్ వస్తున్నా సరే, ఈ మూవీలోని కామెడీ అండ్ అలాగే ఆ ఫ్రెష్ కాన్సెప్ట్ కోసం ఈ మూవీని అయితే కన్ఫర్మ్ గా ట్రై అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఇందులో ఫ్యామిలీతో కూర్చొని ఇబ్బంది పడే సీన్స్ కూడా ఏం లేవు. సో ఎలాగో ఓటీడే కాబట్టి ఇంకా ఫ్యామిలీతో కూర్చొని సిట్టింగ్ వేసింది. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ డెక్స్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్ట్రా.